సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ 90లో నాటిది. అప్పుడు నవీ ముంబై ప్రాంతం ఒకప్పుడు కొండలతో నిండి ఉండేది. అక్కడ కొద్ది మంది మాత్రమే నివసించేవారు. కిషన్ అనే యువకుడు తన గ్రామం నుండి ఉద్యోగం కోసం వెతుకుతూ కొత్తగా ముంబై నగరానికి వచ్చాడు. కిషన్ నవీ ముంబైలో తన మేనమామ ఇంట్లో నివసించేవాడు. తన మేనమామ ఒక డ్రైవర్. అతను ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాడు. అందుచేత తరచూ ఊరికి దూరంగా డ్యూటీ చేసేవాడు. అతను రోజులు తరబడి ఇంటికే రాడు. కిషన్ కూడా రోజు 2 గంటలు ప్రయాణం చేసి ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై వైపుకి వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేవాడు. కాని సాయంత్రానికి ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఒకరోజు కిషన్ తన మేనమావ దగ్గర అడిగాడు, అక్కడి జనాలు సాయంత్రం పూట ఎందుకు బయటికి రావట్లేదు? అందుకు తన మేనమావ ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే, అక్కడున్న జనాలు నవీ ముంబై ఇంకా ముంబై వీధుల్లో ఒక దెయ్యం తిరుగుతున్నట్టు నమ్ముతారు. దానికి 3 తలలున్నాయట. జనాలు ఆమెను 3 తలలున్న దెయ్యమని అంటారు. ఆమె రాత్రిలో బయలుదేరుతుంది. అందరూ పడుకున్నాక వాళ్ళింటికి వెళ్ళి వారిని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అది వారి అంతర్గత బలాన్ని లాగేస్తుంది మరియు వారిని అపస్మారక స్థితిలో వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇలా కూడా చెప్తారు, ఆ 3 తలలున్న దెయ్యం ఒక మంత్రగత్తె అని. ప్రజల సత్తాను దూరం చేసి అమరత్వాన్ని చాటుకుంటున్నట్టుగా అందరూ చెప్తూ ఉంటారు. చిన్న పిల్లల నుండి ఇంటి పెద్దల వరకు ఆ దెయ్యం గురించి చాలా భయపడతారు. సాయంత్రం కాగానే వాళ్ళందరూ ఇంటి తలుపుల్ని లోపల నుండి తాళం వేసేస్తారు. ఇదంతా విన్నాక కిషన్ అతన్ని అడిగాడు, ఇదంతా మీరు నమ్ముతారా? అందుకు మేనమావ చెప్పాడు, ముందు ఇదంతా నేను నమ్మేవాడిని కాదు. కానీ కొద్ది రోజుల ముందు ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది తెల్లవారుజామున వాళ్ళ ఇంటి బయట అపస్మారక స్థితిలో కనిపించారు. వాళ్ళు స్పృహలోకి రాగానే అందరికీ చెప్పారు, నిన్న రాత్రి నేను ఆ 3 తలల దెయ్యాన్ని చూశాను. అది మాత్రం కాదు, అక్కడున్న లోకల్ న్యూస్ పేపర్లో కూడా ఆ దెయ్యం గురించి వార్తలు ప్రచురించడం ప్రారంభమయ్యాయి. కిషన్కి ఈ కథ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. కాని తను అదంతా నమ్మకుండా వెళ్ళి పడుకున్నాడు. కొద్ది రోజుల్లోనే కిషన్కి ఉద్యోగం వచ్చింది. ఒకరోజు రాత్రి తన పని కారణంగా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. రాత్రి సుమారు 1 గంటలయ్యింది మరియు తన మామ కూడా డ్యూటీ సంబంధించి బయట ఉన్నాడు. కిషన్ బాగా అలసిపోయి ఉన్నాడు. ఆ రోజు రాత్రి తను పడుకోగానే నిద్రపోయాడు. కాని కొద్ది క్షణంలో తన ఇంటి డోర్ బెల్ మోగింది. కిషన్ డోర్ బెల్ సౌండ్ వినగానే కొంచెం కంగారు పడ్డాడు. ఎందుకంటే ఆ టైంలో అక్కడికి ఎవ్వరూ రారు. తను తలుపు తెరవగానే తన ముందు మేనమావ నిలబడున్నాడు. కానీ చూడడానికి వింతగా కనిపించాడు. అతను తలుపు దగ్గర నిలబడి కిషన్ని చూస్తూ ఉన్నాడు. కిషన్ అతన్ని లోపలికి పిలిచాడు. మంచినీళ్లు తీసుకొద్దామని కిచెన్ లోపలికి వెళ్ళాడు. రాత్రి 2 గంటలయ్యింది. కిషన్ కిచెన్లోంచి బయటికి రాగానే అతని చేతిలో ఉన్న నీళ్ళ గ్లాస్ పగిలింది. అతని మేనమావ నిలబడున్న చోట సరిగా అతని వెనకాల ఒక అద్దం ఉంది. అందులో కనిపించింది తన మేనమావ కాదు, ఆ 3 తలలున్న దెయ్యం కనిపించింది. కిషన్ అది చూడగానే భయపడిపోయాడు. చిన్నగా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి లోపల నుంచి తలుపు వేసేసుకున్నాడు. కొద్దిసేపటికి కిషన్ తలుపుని బలంగా ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. కిషన్కి చెమటలు కారుతున్నాయి. కానీ అతను భయంతో తలుపు తెరవలేదు. కొంతసేపటికి తలుపు తట్టడం ఆగిపోయింది. అతను ధైర్యం తెచ్చుకుని తలుపు తెరిచాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అప్పుడే తనకి ఏదో ఒక అమ్మాయి గొంతు వినిపించింది. కిషన్! తను భయపడుతూ వెనక్కి తిరిగి చూశాడు. ఆ 3 తలలున్న దెయ్యం తన ముందు నిలబడింది. అది కిషన్ని చూస్తూ చాలా గట్టిగా నవ్వుతోంది. కిషన్ అతని నుండి ఎలాగైనా పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ఈలోపు అతను ఆ 3 తలలున్న దెయ్యం దగ్గర పడిపోయాడు. ఉదయం అతని మామ తిరిగి వచ్చినప్పుడు కిషన్ అపస్మారక స్థితిలో ఉండడం అతను చూశాడు. అతని శరీరం మొత్తం నీలిరంగులా మారిపోయింది. కొంతసేపటికి కిషన్కి స్పృహ వచ్చింది.
అప్పుడు క్రితం రాత్రి గురించి తన మావయ్యతో చెప్పాడు. గత రాత్రి తనపై ఆ 3 తలల దెయ్యం దాడి చేసిందని చెప్పాడు. ఆ 3 తలల దెయ్యం నన్ను చంపేసినట్టుగా అనిపించిందని అన్నాడు. కిషన్ ఆ రాత్రి తర్వాత ముంబై వదిలేసి తన గ్రామానికే వెళ్ళిపోయాడు. మరియు ఆ 3 తలలున్న దెయ్యం కూడా కాలక్రమేణా కథగా మారిపోయింది. కానీ కిషన్ లాంటి చాలామంది ఇప్పటి వరకు ఆ 3 తలలున్న దెయ్యం గురించిన భయాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.